హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్టర్. నిన్న రాత్రి తినేటప్పుడు ఎందుకో అనుకోకుండా ఏదో రెడ్ బస్ ఓపెన్ చేసిన. అక్కడ తిరుపతి అని చెప్పి అక్కడ ఉండే ఏమో మొత్తానే అసలు నార్మల్గా ఓపెన్ చేసిన. తిరుపతి అని ఉండే ఓకే అని చెప్పి అసలు తెలియకుండా బుక్ చేసేసిన తిరుపతికి. ఈరోజు మధ్యాహ్నం 3:30కి అట్లా ఉంది బస్సు. 7:30కి అక్కడ దిగుతాం. అంటే బెంగళూరు నుంచి 3:30కి 7:30కి తిరుపతిలో దిగుతాం. అక్కడ దిగిన తర్వాత కాలినడకనే పైకి వెళ్దాం అనుకుంటున్నాం నడుచుకుంటా. ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్లు అవి ఇవి ఏం లేదు, జస్ట్ దర్శనం చేసుకోవడానికి పోతున్నాం అంతే. స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసుకున్నాం, ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా తినేసినాం, ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం. ఓకే. మేము పికప్ లొకేషన్కి వచ్చేసినాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక బస్ ఎక్కడే లేట్. ఓకే. ఇక్కడ ఫుల్ వర్షం ఉంది. మళ్ళీ ఇంకొకటి నడకదారి బంద్ అయిపోయింది 10 గంటల గట. మేము తినేసరికి 9:50 అట్లా అయింది. అది బంద్ చేస్తారట. ఇక అందుకని మేము ఒక హోటల్ తీసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు రాత్రి వండుకొని మబ్బుల 5కి అట్లా స్టార్ట్ అవుతాం. ఇక్కడ 6 గంటల వరకు అలిపిరియా శ్రీవారి పాదాల ఎక్కడ అనేది ఇంకా క్లారిటీ లేదు. 6 గంటల వరకు అక్కడికి పోయేసి అక్కడ టికెట్ కింద ఇస్తుర్రా మధ్యలో ఇస్తుర్రా అన్నది కూడా క్లారిటీ లేదు. ఇంకా ఇక పోతా, ఇక పొద్దున పోతాం. ఇక ఇప్పుడైతే ఆల్రెడీ 10:30 అవుతుంది. తిన్నాము ఇప్పుడు. తొందరగా వండుకుంటే పొద్దున్న లేవచ్చు. ఎస్. అయితే వర్షం వల్ల మేము నడకదారిన వెళ్ళలేకపోతున్నాము. ఇంకొకటి మాకు టైం అయిపోయింది అనమాట. అక్కడ 9:30, 10కే లాస్ట్ అంటే ఎక్కడం. సో మేము ఇక్కడ శ్రీనివాస నిలయంలో టికెట్లు ఇస్తారని చెప్తే దర్శనం టికెట్లు ఇక్కడికి వచ్చి ఇట్లా లైన్లో నిలిచినాం అనమాట. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకున్నంత లైన్ ఉంది, ఇక్కడనే దర్శనం అయినంత లైన్ ఉంది. ఇక్కడ టీఎం తూరు అన్నీ ఇక్కడ కూడా సేమ్ అదే కంపార్ట్మెంట్లో కూర్చున్నట్టు ఉంది. సో ఇక్కడ మేము ఇట్లా దర్శనం టికెట్లు తీసుకున్నాం. 3 అయింది అనుకుంటా. రేపు 5 PM వచ్చింది మళ్ళీ దర్శనం స్లాట్. తిరుమల మీదకైతే వచ్చేసినాం.
కోనేరులో స్నానం అయితే చేసిన, ఇక దర్శనానికి పోవాలి, ఇక లేట్ అయితే. మేము 5కి అట్లా దర్శనానికి పోయినాం లోపలికి. 7:30 వరకు వచ్చేసినాం. ఆ టికెట్ తీసుకోవడం వల్ల రాత్రి అక్కడ లైన్లో నిల్చోవడం వల్ల ఇప్పుడు తొందర వచ్చేసినాం. ఒకవేళ సర్వదర్శనానికి పోతే మాత్రం ఇంత తొందర రాకపోతుండే, చాలా లైన్ ఉంది. దర్శనం చాలా బాగా అయింది, మంచిగా అయింది. నెక్స్ట్ టైం ఇంకా ప్లాన్ చేసుకుని రావాలని అర్థమైంది. మేము ఇప్పుడే బెంగళూరులో మా రూమ్కి వచ్చేసినాం. దర్శనం మంచిగా అయింది మొత్తానికి. మేము కానీ కొండ మీదకి బస్సులో వెళ్ళే ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉండే. మంచిగా మస్తు అనిపించింది. ఆ ఘాట్ రోడ్డు, అక్కడ నేచరు, ప్రకృతి, ఆ 7 కొండలు మస్తు అనిపించింది. ఆ ఘాట్ రోడ్లో నడుచుకుంటూ పోతే ఇంకా మంచిగా ఉంటుండే, కానీ మాకు ఈసారి వీలు కాలేదు. నెక్స్ట్ టైం మేము ఖచ్చితంగా నడుచుకుంటూ పోదాం అనుకుంటున్నాం. ఇంకా అక్కడ లడ్డూలో కూడా మేము పోయినప్పుడు పెద్ద లైన్ లేకుండే, తిరుపతి లడ్డు. ఇంకా చెప్పాలంటే ఇంకా మేము వేగమాంబ అక్కడ అన్నప్రసాదం తిందామనుకున్నాం, కానీ మాకు వీలు కాలేదు, టైం సరిపోలేదు. నెక్స్ట్ టైం ఇంకా ప్లాన్ చేసుకుని వాళ్ళని అర్థమైంది. థ్యాంక్ యూ. ఇది మా ఎక్స్పీరియన్స్ తిరుపతిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.